హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో మనం ఏంటంటే రీసెంట్గా వచ్చే వీక్లో బిట్ కాయిన్ అండ్ ఆల్ట్ కాయిన్స్ వాటి యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ప్రాబబిలిటీస్ ఏంటి, నా సినారియోస్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ముందుగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్ని ఎనేబుల్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో నేను వచ్చేసి యూట్యూబ్ అండ్ అదర్ సోషల్ మీడియా లింక్స్ ఇచ్చాను. సో అందులో మీరు ఫాలో అయితే మీకు అప్డేట్స్ అనేవి ఆన్ టైం వస్తాయి. అండ్ మీకు ఈచ్ అప్డేట్ అట్లీస్ట్ ఒక దాంట్లోనే కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. లెట్స్ జంప్ ఇంటు ద అనాలిసిస్. ముందుగా మనం బిట్ కాయిన్ చూస్తే ఇక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది. బిట్ కాయిన్ వచ్చేసి ఇక్కడ మనకు హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ వచ్చాయి. సో హయ్యర్ లోస్ ఏదైనా ఫామ్ అయితే వస్తే అది ఒక బీరిష్ ప్యాటర్న్. బట్ ఇక్కడ మనకు లోయర్ టైం ఫ్రేమ్ చూస్తే ఇక్కడ మీకు లోయర్ హై అనేది ఫామ్ అయింది, ఇంకో లోయర్ హై ఫామ్ అవుతుంది ఇక్కడ. సో మనం ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఐదర్ బిట్ కాయిన్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి ఇలా పైకైనా వెళ్ళిపోవాలి 116 ఆర్ 120. బట్ సమ్మర్లో అది జరగదు. ఇన్ కేస్ ఆ ప్రాబిలిటీ జరగకపోతే అప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము, ఇక్కడ ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి అది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే అది ఉంది, ఆ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ వస్తే మనకు ఏంటంటే లిక్విడిటీ ఉందన్నమాట అరౌండ్ 95 to 96K ఏరియా, అక్కడ స్వీప్ అవుతుంది. లేదు అలా జరగదు అనుకుంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మార్కెట్ జస్ట్ కొద్దిగా ఇక్కడ వరకు వెళ్ళి మనకు డంప్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు 3 సినారియోస్ ఉన్నాయి. ఐదర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం లాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా మార్కెట్ ఇక్కడ వరకు వెళ్తుందని వెయిట్ చేసి షార్ట్ రిజెక్ట్ అయితే షార్ట్ ఎంట్రీస్ తీసుకోవచ్చు, లేదు మార్కెట్ మొత్తం బ్రేక్ చేసి ఇక్కడ రీటెస్ట్ చేస్తే అప్పుడు లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో అటువంటి ఛాన్సెస్ మీకు ఉన్నాయి అన్నమాట ఇప్పుడు మార్కెట్లో. దెన్ మనకు అలా వద్దు అగ్రెసివ్ అంటే మీరు ఇక్కడ డీసీఏ కోసం ఇక్కడ వచ్చి బై కూడా చేయొచ్చు. అండ్ మీరు ఇక్కడ నెక్స్ట్ చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇలా బిట్ కాయిన్ బిహేవ్ చేస్తుంది అన్నప్పుడు మనకు యూఎస్డిటీ డామినెన్స్ ఎలా బిహేవ్ ఉంది, ఎందుకంటే ఇది వైస్ వర్సా. ఇన్ కేస్ ఇది పెరిగితే అది తగ్గుతుంది. సో ఇక్కడ ఏముంది, మనకు ప్రీవియస్గా వచ్చేసి ఇక్కడ చూస్తే మనకు బుల్లిష్ మొమెంటం ఉంది, అన్ని లోయర్ హైస్ ఫామ్ అయినాయి. బట్ ఇక్కడ ఏంటి, ఇంకా దీనికి స్ట్రెంత్ కావాలి, ఒక డబుల్ బాటమ్ స్టైల్ స్ట్రెంత్ కానీ ఈకో స్ట్రెంత్ కానీ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అటువంటి స్టైల్ మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మార్కెట్ అనేది ఇక్కడ వరకు వచ్చి వెళ్ళాలి, లేదా ఇక్కడ వరకు వచ్చి ఇలా వెళ్ళాలి. సో మార్కెట్ అనేది ఇక్కడ వరకు రీటెస్ట్ చేసి ఇలా వెళ్తుంది, బిట్ కాయిన్ లో డబుల్ టాప్ వస్తుంది, రిజెక్ట్ అవుతుందని, లేదు ఇది బ్రేక్ అయిపోయింది అంటే అప్పుడు బిట్ కాయిన్ లో మనకు రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. ఇలా ఇవి సపోర్టింగ్ మనకు స్టేట్మెంట్స్ వాళ్ళు యూజ్ అవుతాయి. దెన్ మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, బిట్ కాయిన్ డామినెన్స్. మీరు కానీ బిట్ కాయిన్ డామినెన్స్ గమనిస్తే మనకు వీక్లీ టైం ఫ్రేమ్ లో కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది బిట్ కాయిన్ డామినెన్స్. సో ఇలా కంటిన్యూస్గా పెరుగుతూ ఉంది. దెన్ అది మీరు చూస్తే ఇలా పెరుగుతూ ఉంది, బట్ ఇది ఒక షార్టర్ పుల్ బ్యాక్ ఇది డెఫినెట్గా దీనికి కావాలి. సో ఆ షార్టర్ పుల్ బ్యాక్ కానీ వస్తే అప్పుడు మనకు ఆల్ట్ కాయిన్స్ అనేది బాగా పర్ఫామ్ అవుతాయి. సో అలా పర్ఫామ్ అవ్వడానికి దాని మెయిన్ ఆల్ట్ కాయిన్ మనం ఏం చూసుకోవాలి, ఎథీరియం కూడా. సో ఎథీరియంకి బిట్ కాయిన్ వర్సెస్ కానీ మనం చూస్తే మనకు బిట్ కాయిన్ అగైనెస్ట్గా ఎథీరియం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లోయర్ టైం ఫ్రేమ్లో స్మాల్గా మనకు ఇక్కడ లోయర్ హైస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఈ లోయర్ హైస్ వన్ మోర్ టైం ఈ రెసిస్టెన్స్ రీటెస్ట్ చేస్తుందా లేదా బ్రేక్ చేస్తుందా అనేది వెయిటింగ్. సో ఇన్ కేస్ అట్లీస్ట్ ఇది ఇక్కడ వరకు పుల్ బ్యాక్ వెళ్తుంది అంటే రీటెస్ట్ చేయడానికి వెళ్తుంది అంటే అప్పుడు మనకి బిట్ కాయిన్ అనేది ఎక్స్ప్లోడ్ అవుతుంది అనమాట. సో ఎథీరియం అనేది ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఆ ఎథీరియం ఎక్స్ప్లోడ్ ఎక్కడి వరకు అవుతుంది, దాని ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ. సో ఆ ప్రీవియస్ రెసిస్టెంట్ వరకు వెళ్ళి సేమ్ బిట్ కాయిన్ లాగా ఇది కూడా డబుల్ టాప్ చేస్తుందా లేదా హైకి వెళ్తుందా అనేది మనకి ప్రైస్ బ్రేక్ కోసం మనం వెయిట్ చేయాలి. సో ఈ వీక్లీ క్లోజ్ అనేది మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇక్కడికి వచ్చి మనం షార్ట్ తీసుకోవాలా, లేదా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లాంగ్ తీసుకోవాలా, లేదా ఇది బ్రేక్ అవుతుందని చూసి లాంగ్ తీసుకోవాలా అనేది మనం డిసైడ్ అవ్వాలన్నమాట. దెన్ నెక్స్ట్ మనకు ఆల్ట్ కాయిన్స్ ఒక పరిస్థితి, ఓవరాల్ టోటల్ మార్కెట్ 3 చూస్తే మనకు ఆల్ట్ కాయిన్ పరిస్థితి అనేది అర్థమవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ప్రీవియస్గా డబుల్ టాప్ ప్యాటర్న్ నుంచి మనకు బీరిష్నెస్ వచ్చింది, బట్ ఈ షార్టర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ అన్నీ మీకు లోయర్ హైస్ వస్తున్నాయి. సో ఇది ఒక ప్రాపర్ బుల్లిష్నెస్ అనమాట. సో మేబీ మార్కెట్ ఇక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉందా, లేదా ఈ టెస్టింగ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందా అని ఛాన్స్ ఉంది. సో ఇన్ కేస్ అలా వెళ్ళింది అంటే ఇప్పుడు మనకు అదర్ ఆల్ట్ కాయిన్స్ అనేవి కూడా ఎక్స్ప్లోర్ అవ్వడం జరుగుతుంది. సో మనకు ఎథీరియం ఎలా ఫస్ట్ పర్ఫామ్ చేస్తుందో దాన్ని తట్టి ఆల్ టోటల్ 3 అనేది అగ్రెసివ్గా పర్ఫార్మెన్స్ చూపిస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వీక్లో జరిగే ప్రాబబిలిటీస్ అండ్ నా సినారియోస్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇటువంటి బెస్ట్ కంటెంట్ మీకు అనిపిస్తే
తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. అండ్ మీకు మాకు హెల్ప్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మేము మా యొక్క క్రిప్టో రెఫరెన్స్ ఇచ్చాము. సో అందులో మీరు జాయిన్ అయితే మీకు బెనిఫిట్ ఉంటుంది, మాకు కూడా బెనిఫిట్ ఉంటుంది. సో స్టే ట్యూన్డ్ విత్ క్రిప్టో ట్రేడర్ తెలుగు. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్.